హాయ్ నమస్తే వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను మళ్ళీ కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. దాని పేరు ఊసిలి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అస్సలు ఆయిల్ లేకుండా కుక్ చేయొచ్చు అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అనమాట. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి ఆలుగడ్డ ఒకటి చిన్న సైజ్ తీసుకున్నాను, ఒక 2 క్యారెట్లు, ఒక చిన్న బీట్రూట్, బఠానీ, పచ్చి బఠానీ, బీన్స్, 2 వంకాయలు వండుకునేటప్పుడు చిన్న ముక్కలు చేసుకుందాము, కొంచెం కరివేపాకు, 2 నిమ్మకాయలు లాస్ట్లో పిండుకోవటానికి, అండ్ 1 కప్ ఆఫ్ రైస్ అండి. ఈ 1 కప్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయచ్చు. సో 1 కప్పు ముగ్గురు తినచ్చు అనమాట. మన మసాలాకి ఒక పెద్ద గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకోండి, కరివేపాకు కొంచెం, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, కొంచెం ఉప్పు నలగటానికి. సో ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలండి. నెయ్యి, కొత్తిమీర గార్నిష్కి. పచ్చిమిరపకాయలే కారం అండి, మనం ఇంకా వేరే కారం ఏమి వేసుకోవట్లేదు. ఈ రెసిపీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు రైస్ని డ్రై రోస్ట్ చేసుకుందాము. మనం బియ్యాన్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాము. మీడియం హైలో పెట్టుకొని మెల్లగా తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి. దగ్గరే ఉండండి, లేకపోతే మాడిపోతుంది బియ్యము. బియ్యం వేగిందండి, ఇలా తెల్లగా అయిపోవాలి బియ్యము. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని బియ్యాన్ని కడుక్కుందాము. 1 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అండి. నీళ్లు మరుగుతున్నాయి. ఈ స్టేజ్లో మనం కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము. అండ్ నేను వంకాయ కూడా కోసేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. సో ఒక 5 నిమిషాలు మరిగాక కూరగాయలు ఉడికిపోతాయండి. మనం చిన్న ముక్కల కింద కోసుకున్నాం కాబట్టి. సో దీనిలో మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మిక్స్చర్ వేసేసుకుందాము. సిమ్ చేసుకోండి. ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందామండి. బియ్యం వేసేసుకుని అన్నీ వేసేసుకుని కొద్దిసేపు ఇట్లా కలుపుకొని, ఉప్పు టేస్ట్ చూడండి. ఇప్పుడు కొంచెం మీడియం హై పెట్టుకొని మూత పెట్టేసుకొని బియ్యం ఉడకపెట్టుకుందాము. ఇంచుమించు ఒక 10 నిమిషాల వరకు, 8 నుంచి 10 నిమిషాల తర్వాత సిమ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకుంటే 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. ఎస్, ఆల్ డన్. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని నెయ్యి ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నేను ఒక 2 టీ స్పూన్స్ వేసానండి నెయ్యి. బాగా కలుపుకోండి. ఆల్ డన్ అండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఇలా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంజాయ్ యువర్ ఉసిలి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. దీంట్లో కారం మటుకి తగ్గించద్దు. మీరు ఒకవేళ కొంచెం కారం తక్కువ తినేటట్టయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కారంకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో కారం ఉంటేనే కొంచెం కిక్ అండి, మీరు ఎంజాయ్ కూడా చేస్తారు. సో నో ఆయిల్ రెసిపీ అండి ఇది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ రెసిపీ. మీరు చేసుకున్నాక ప్లీజ్ డూ లీవ్ ఎ కమెంట్ and do like, share and subscribe Suki channel. Be healthy, be happy. Thank you.